ओम शांति 10 तारीखु सितंबर नेला 2021। मीठे बच्चे, तुम रूहानी बाप से नई नई रूहानी बातें सुन रहे हो। तुम जानते हो जैसे हम आत्माएं अपना रूप बदल कर आए हैं वैसे बाप भी आए हैं। మధురమైన పిల్లలు, మీరు ఆత్మిక తండ్రి నుండి కొత్త కొత్త ఆత్మిక విషయాలు వింటున్నారు. మీకు తెలుసు, ఎలాగైతే ఆత్మలేని మేము రూపాన్ని మార్చుకుని వచ్చామో అలాగే బాబా కూడా వచ్చారు. प्रश्न, छोटे छोटे बच्चे बाप की समझाने पर अच्छी रीति ध्यान दे तो कौन सा टाइटल ले सकते हैं? చిన్న చిన్న పిల్లలు బాబా చెప్పే జ్ఞానం పైన మంచి రీతిలో ధ్యాసనివ్వాలి. దీనికి ఎటువంటి టైటిల్ తీసుకోవచ్చు? జవాబు, सुप्रीचर लीडर का. सुप्रीचर लीडर. छोटे बच्चे अगर कोई हिम्मत का काम करके दिखाए, बाप से जो सुनते हैं उस पर ध्यान दे और दूसरों को समझाए तो उन्हें सब बहुत प्यार करेंगे. చిన్నపిల్లలు ఒకవేళ ఎవరైనా ధైర్యంగా పనిచేసి చూపించినా, బాబా ఏదైతే వినిపిస్తారో దానిపైన అటెన్షన్ ఇప్పించినా, ఇతరులకు తెలియచేసినా వారిని అందరూ చాలా ప్రేమిస్తారు. బాబా యొక్క పేరు ప్రసిద్ధ అవుతుంది. గీత హే छोड़ भी दे ఆకాశ సింహాసన్ ప్రభు. పాట, ఆకాశ సింహాసనాన్ని వదిలిరా ప్రభు. ఓం శాంతి. बच्चों ने बुलाया, बाप ने రెస్పాండ్ किया. పిల్లలు పిలిచారు, బాబా రెస్పాండ్ ఇచ్చారు. प्रैक्टिकल में बच्चे क्या कहते हैं कि बाबा आप फिर से रावण राज्य में आ जाओ. ప్రాక్టికల్గా పిల్లలు ఏమంటారు? బాబా తిరిగి మీరు రావణ రాజ్యంలోకి రండి. అక్షర్ బి హేనా, అక్షరం కూడా ఉంది కదా. ఫిర్ సే మాయా కా పర్ఛాయా పడా హే, తిరిగి మాయ యొక్క నీడ పడింది. మాయా కహా జాతా హే రావణ్ కో, రావణుణ్ణే మాయా అని అంటారు. తో పుకార్తే హే రావణ్ రాజ్య ఆ గయా హే, ఇస్లియే అబ్ ఫిర్ సే ఆ జాओ. అందుకే పిలుస్తారు, రావణ రాజ్యం వచ్చేసింది, అందుకే ఇప్పుడు తిరిగి రండి అని. రావణ్ కే రాజ్య మే యహా బహుత్ దుఃఖ హై. రావణ రాజ్యంలో ఇక్కడ చాలా దుఃఖం ఉంది. హమ్ బహుత్ దుఃఖీ పాపాత్మ బన్ పడే హై. మనం చాలా దుఃఖీలుగా పాపాత్ములుగా అయిపోయాము. అభి బాప్ ప్రాక్టికల్ మే హై. ఇప్పుడు బాబా ప్రాక్టికల్లో ఉన్నారు. బచ్చే జాన్తే హై ఫిర్ సే వహీ మహాభారత్ లడాయి బీ ఖడీ హై. పిల్లలకి తెలుసు కదా, తిరిగి అదే మహాభారత యుద్ధం నిలబడి ఉంది. బాప్ జ్ఞాన్ और రాజయోగ్ సిక్లా రహే హై. బాబా జ్ఞాన రాజయోగాలు నేర్పిస్తున్నారు. బులాతే भी है, हे निराकार परमपिता परमात्मा, నిరాకార్ సే సాకార్ రూప్లో రూప్ బదల్లో. పిలుస్తారు కదా, హే నిరాకార పరంపిత పరమాత్మ, నిరాకారుడి నుండి వచ్చి ఇప్పుడు సాకార రూపం తీసుకోండి, రూపం మార్చుకోండి అని. బాప్ समझाते हैं तुम भी वहाँ के रहने वाले हो, బ్రహ్మ మహతత్వ వ నిరాకారి దునియా మే. బాబా తెలియచేస్తున్నారు, మీరు అక్కడ ఉండేవారే బ్రహ్మ మహతత్వము లేక నిరాకారి ప్రపంచంలో. తుమ్నే బి రూప్ బదలా హే, మీరు కూడా రూపం మార్చుకున్నారు. ఏ కోయి నహీ జాన్తే హై, ఇది ఎవ్వరికీ తెలియదు. జో ఆత్మ నిరాకార్ హై వహీ ఆకర్ సాకార్ శరీర్ ధారణ కర్తీ హై. ఏ ఆత్మలైతే నిరాకారియో వారే వచ్చి సాకార శరీరాన్ని ధారణ చేస్తారు. ఓ హే నిరాకారి వరల్డ్, అది నిరాకారి ప్రపంచం. యహే సాకారి దునియా और वह है आकारी दुनिया. ఇది సాకారి ప్రపంచం మరియు అది ఆకారి ప్రపంచం, అది వేరు. తుమ్హారీ బుద్ధి మే హై హమ్ శాంతిధామ్ వ నిర్వాణ్ ధామ్ సే ఆతే హై. మీ బుద్ధిలో ఉంది కదా, మేము శాంతిధామం లేక నిర్వాణ ధామం నుంచి వస్తాము. బాప్ కో జబ్ పహలే పహలే నई రచనా రచనీ హోతీ హై తో సూక్ష్మ వతన్ కో హీ రచేంగే. బాబా మొట్టమొదట కొత్త ప్రపంచాన్ని రచించాల్సి వచ్చినప్పుడు ముందు సూక్ష్మవతనాన్ని రచిస్తారు. సూక్ష్మవతన్ మే అభి తుమ్ జా సక్తే హో, ఫిర్ కభీ జానే కా నహీ హోతా. మీరు ఇప్పుడు సూక్ష్మవతనం వెళ్తున్నారు, తిరిగి ఇంకెప్పుడు వెళ్ళవలసిన అవసరం ఉండదు.
पहले पहले तुम वया सूक्ष्म वतन से नहीं आते हो, सीधे आते हो. మొట్టమొదట మీరు వయా సూక్ష్మవతనం నుంచి రారు, డైరెక్ట్గా వస్తారు. అభి తుమ్ సూక్ష్మవతన్ మే ఆ జా సక్తే హో, ఇప్పుడు మీరు సూక్ష్మవతనంలోకి రావచ్చు. पैदल आदि जाने की बात नहीं है, నడిచి వెళ్ళాల్సిన విషయం లేదు. ఏ సాక్షాత్కార్ హోతా హే తుమ్ బచ్చోं को, ఇవన్నీ పిల్లలేని మీకు సాక్షాత్కారాలు కూడా జరుగుతాయి. मूल वतन का भी साक्षात्कार हो सकता है, परंतु जा नहीं सकते. మూలవతనం యొక్క సాక్షాత్కారం కూడా జరుగుతుంది, కానీ వెళ్ళలేరు. వైకుంఠ का भी साक्षात्कार हो सकता है, जा नहीं सकते. వైకుంఠానికి కూడా సాక్షాత్కారం జరుగుతుంది, కానీ వెళ్ళలేరు. जब तक संपूर्ण पवित्र नहीं बने हैं, ఎప్పటి వరకైతే సంపూర్ణ పవిత్రంగా అవలేదో అప్పటి వరకు వెళ్ళలేరు. तुम ऐसे नहीं कह सकते कि हम सूक्ष्म वतन में जा सकते हैं, మీరు ఇలా అనలేరు మేము సూక్ష్మవతనం వెళ్ళొచ్చు అని. तुम साक्षात्कार कर सकते हो, మీరు సాక్షాత్కారాలు చేసుకోవచ్చు. शिव बाबा और दादा और तुम बच्चे हो, शिव बाबा మరియు బ్రహ్మ బాబా మరియు పిల్లలైన మీరు. तुम बच्चे कैसे नई नई रूहानी बातें सुनते हो, పిల్లలైన మీరు ఏ విధంగా కొత్త కొత్త ఆత్మిక విషయాలు వింటున్నారు. ఏ బాతే దునియా మే కోయి నహీ జాన్తే, ఈ విషయాలు ప్రపంచంలో ఎవరికీ తెలియవు. బల్ कहते हैं इन कॉर्पोरियल वर्ल्ड, परंतु ये पता नहीं है कि वो कैसे होती है. భలే అంటారు నిర్వికారి ప్రపంచము అని, కానీ అది ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు. पहले तो आत्मा को ही नहीं जानते, तो నిరాకారి దునియా को फिर क्या जानेंगे. ముందు ఆత్మ గురించే తెలీదు, మరి నిరాకారి ప్రపంచం గురించి ఎలా తెలుసుకుంటారు. बाप पहले पहले आकर आत्मा का రియలైజేషన్ कराते हैं, బాబా మొట్టమొదటొచ్చి ఆత్మానుభూతి చేయిస్తారు. तुम आत्मा हो फिर रूप बदला है, అర్థాత్ నిరాకార్ సే సాకార్ మే ఆయే హో, మీరు ఆత్మలు తిరిగి రూపం మార్చుకున్నారు, అంటే నిరాకారి నుంచి సాకారంలోకి వచ్చారు. అభి తుమ్ సమజ్తే హో హమారీ ఆత్మ 84 జన్మ कैसे భోగ్తీ హై, ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు మా ఆత్మ 84 జన్మలు ఎలా అనుభవిస్తుంది. ఓ సారా పార్ట్ ఆత్మ మే రికార్డ్ మువాఫిక్ భరా హువా హై, ఈ పాత్రంతా ఆత్మలో రికార్డుల నిండి ఉంది. పెహ్లే ఏ బాతే సునాతే థే, ముందు ఈ విషయాలు వినిపించేవారు. బాప్ कहते हैं అభి తుమ్కో గుహ్య రమ్నీక్ బాతే సునాతా హూ, బాబా అంటున్నారు ఇప్పుడు మీకు గుహ్యమైన రమ్నీకమైన విషయాలు వినిపిస్తాను. జో తుమ్ ఆగే నహీ జాన్తే థే ఓ అభి జాన్తే హో, పూర్వం మీకు తెలియదు కానీ ఇప్పుడు తెలుసుకున్నారు. नई नई पॉइंट्स बुद्धि में आती जाती है, इसलिए दूसरों को भी झट समझा सकते हो. కొత్త కొత్త పాయింట్స్ బుద్ధిలోకి వస్తూ ఉంటాయి, అందువల్ల ఇతరులకు కూడా వెంటనే తెలియచేయగలరు. दिन प्रतिदिन ये ब्राह्मणों का झाड़ बढ़ता जाता है, రోజు రోజుకి ఈ బ్రాహ్మణుల యొక్క వృక్షం పెరుగుతూ ఉంటుంది. यही फिर दैवी झाड़ बनना है, బ్రాహ్మణ్ ही వృద్ధి को पाएंगे, ఇదే తిరిగి దైవీ వృక్షం అవ్వాలి, బ్రాహ్మణులే వృద్ధిని పొందుతారు. देखने में कैसे छोटे आते हैं, చూడడంలో ఎలా చిన్నగా వస్తారు. जैसे वर्ल्ड के नक्शे में इंडिया देखते हैं तो कितनी छोटी दिखाई पड़ती है, ఎలాగైతే విశ్వం యొక్క చిత్రంలో ఇండియా చిత్రాన్ని చూపిస్తారు ప్రపంచ మ్యాప్లో, అందులో ఇండియా ఎంత చిన్నది కనిపిస్తుంది. వాస్తవమే ఇండియా హే కితనీ బడి, వాస్తవానికి ఇండియా ఎంత పెద్దది. वैसे ही ज्ञान के लिए कहा जाता है मन मना भवा, అర్థాత్ అలఫ్కో యాద్ కరో. అలాగే బాబా చెప్తున్నారు మన్మనాభవ అంటే శివ్ బాబాని స్మృతి చేయండి. बीज कितना छोटा होता है, झाड़ कितना बड़ा निकलता है,
బీజం ఎంత చిన్నది ఉంటుంది, వృక్షం ఎంత పెద్దది వస్తుంది. तो ये ब्राह्मण कुल भी छोटा है, వృద్ధి కో పాతా జాతా హే. ఈ బ్రాహ్మణ కులం కూడా చిన్నది, వృద్ధిని పొందుతూ ఉంటుంది. తుమ్హారీ బుద్ధి మే హై कि हम इस समय బ్రాహ్మణ్ है फिर దేవతా బనేంగే. మీ బుద్ధిలో ఉంది కదా, మేము ఈ సమయంలో బ్రాహ్మణులం, తిరిగి దేవతలుగా అవుతాము. 84 జన్మों की सीढ़ी तो बहुत अच्छी है. 84 జన్మల యొక్క మెట్లు చాలా మంచిది. बच्चे समझा सकते हैं, जो 84 जन्म लेते हैं वही आकर समझते हैं. फिर कोई 84 कोई 80 भी लेते होंगे. పిల్లలు అర్థం చేసుకున్నారు కదా, ఎవరైతే 84 జన్మలు తీసుకుంటారో వారే వచ్చి అర్థం చేసుకుంటారు. తిరిగి కొంతమంది 84 జన్మలు, కొంతమంది 80 జన్మలు తీసుకుంటారు. ఏ తో సమజ్తే హై హమ్ ఇస్ దైవీ కుల్ కే హై. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కదా, మేము ఈ దైవీ కులానికి చెందినవారు. హమ్ సూర్యవంశీ ఘరానేకే బనేంగే. మేము సూర్యవంశీ రాజ్యానికి చెందిన వారిగా అవుతాము. అగర్ నా పాస్ హోంగే తో ఫిర్ దేరీ సే ఆయేంగే. ఒకవేళ ఫెయిల్ అయితే తిరిగి ఆలస్యంగా వస్తారు. సభీ ఇక్కట్టేతో నెహీ ఆయేంగే. అందరూ కలిసి అయితే రారు. బల్ బహుత్ జ్ఞాన్ లేతే रहते हैं పరంతు ఇక్కట్టేతో నెహీ ఆయేంగే నా. భలే చాలా జ్ఞానం తీసుకుంటారు కానీ కలిసి అయితే రారు కదా. జాయేంగే ఇక్కట్టే ఆయేంగే థోడే థోడే. ఏతో సమజ్కి బాత్ హై నా. వెళ్ళటం కలిసి వెళ్తారు కానీ రావటం కొద్ది కొద్ది మంది వస్తారు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు కదా. సబ్ కేసే ఇక్కట్టే 84 జన్మ లేంగే. అందరూ ఏ విధంగా కలిసి 84 జన్మలు తీసుకుంటారు. బాప్ కో బులాతే హీ హై. బాబా ఫిర్ సే ఆకర్ గీతా కా జ్ఞాన్ సునాओ. బాబాని పిలుస్తారు. బాబా తిరిగి వచ్చి గీతా జ్ఞానం వినిపించండి. तो सिद्ध होता है जब महाभारत लड़ाई होती है उस समय ही आकर गीता का ज्ञान सुनाते हैं. కాబట్టి నిరూపించబడుతుంది, ఎప్పుడైతే మహాభారత యుద్ధం జరుగుతుందో ఆ సమయంలోనే వచ్చి బాబా గీతా జ్ఞానాన్ని వినిపిస్తారు. ఉన్కో హీ రాజయోగ్ కహా జాతా హై. దాన్నే రాజయోగం అని అంటారు. అభి తుమ్ రాజయోగ్ సీఖ్ రహే హో. ఇప్పుడు మీరు రాజయోగం నేర్చుకుంటున్నారు. कल्प कल्प 5000 वर्ष के बाद बाबा हमको आकर ज्ञान देते हैं. కల్ప కల్పం 5000 సంవత్సరాల తర్వాత బాబా వచ్చి మనకి జ్ఞానాన్ని ఇస్తారు. సత్యనారాయణకి కథ సునాతే హై నా. సత్యనారాయణ స్వామి కథ కూడా వినిపిస్తారు కదా. ఏ కహా సే ఆయే ఫిర్ కహా గయే జాన్తే నహీ హై. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్ళారో కూడా తెలీదు. బాప్ समझाते हैं बच्चे ये रावण की परछाया जो पड़ी है अब ड्रामा अनुसार రావణ్ రాజ్య ఖతం హోనా హై. బాబా తెలియచేస్తున్నారు, పిల్లలు ఈ రావణుడి యొక్క నీడ ఏదైతే పడిందో అది ఇప్పుడు డ్రామానుసారం రావణ రాజ్యం సమాప్త అయిపోవాలి. సతయుగ్ మే హై రామరాజ్ और इस समय है రావణ్ రాజ్య. సత్యయుగంలో ఉండేది రామరాజ్యం, మరి ఈ సమయంలో ఉండేది రావణ రాజ్యం. అభి తుమ్ సమజ్తే హో హమారే మే జో జ్ఞాన్ ఆయా హై ఓ ఇస్ దునియా మే కిస్కో హై నహీ. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కదా, మనలో ఏదైతే జ్ఞానం వచ్చిందో అది ప్రపంచంలో ఎవరికీ లేదు. హమారీ ఏ నయీ పఢాయి హై నయీ దునియా కే లియే. మనదిది కొత్త చదువు, కొత్త ప్రపంచానికి. గీతా మే కృష్ణ కా నామ్ లిఖా హై. ఓ తో పురానీ బాత్ హుయి నా. కానీ గీతలో కృష్ణుడి పేరు వేశారు, అది పాత విషయమైంది కదా. తుమ్ అభి నయీ బాతే సున్ రహే హో. ఇప్పుడు మీరు కొత్త విషయాలు వింటున్నారు. కహెంగే ఏ తో కభీ నహీ సునా అంటారు కదా, ఈ విషయాలు ఎప్పుడూ వినలేదు అని. శివ భగవాన్ వాచ హమ్ తో కృష్ణ భగవాన్ వాచ సునతే ఆయే థే. శివ భగవాన్ వాచ మనమైతే కృష్ణ భగవాన్ వాచ వింటూ వచ్చాం. తుమ్ నయీ దునియా కే లియే ఎవ్రీథింగ్ న్యూ సునతే హో. మీరు కొత్త ప్రపంచం కోసం అంతా కొత్త విషయాలు వింటున్నారు. ఏ సబ్ జాన్తే హై కి భారత్ ప్రాచీన హై. ఇప్పుడు ఇది మీకు తెలుసు కదా, భారతదేశం ప్రాచీన దేశం.
परंतु कब था, इन लक्ष्मी नारायण का राज्य कैसे चला, इन्होंने कैसे राज्य पाया, फिर कहाँ चला गया, ये किसकी बुद्धि में नहीं आता. కానీ ఎప్పుడుండేది, ఈ లక్ష్మీనారాయణుల రాజ్యం ఎలా నడిచింది, వీరి రాజ్యాన్ని ఎలా పొందారు, తిరిగి ఎక్కడికి వెళ్ళిపోయారు, ఇది ఎవరి బుద్ధిలోనూ లేదు. క్యా హువా జో ఉన్హోంకా రాజ్య ఖతం హో గయా, ఏమైంది మరి వారి రాజ్యం సమాప్తయింది. కిస్నే జీత్ పాయి, కుచ్ భీ సమజ్తే నహీ, ఎవరు గెలుపొందారో ఏమీ తెలీదు. वो लोग तो सतयुग को लाखों वर्ष दे देते हैं, ये हो नहीं सकता. వాళ్ళైతే సత్యుగానికి లక్షల సంవత్సరాల ఆయుష్నిస్తారు, కానీ అలా జరగదు. లక్ష్మీనారాయణ్నే లాఖోं वर्ष राज्य किया होगा, లక్ష్మీనారాయణులు లక్షల సంవత్సరాలు రాజ్యం చేసి ఉంటారు అని. ఫిర్ తో సూర్యవంశీ రాజాయే డేర్ హో, తిరిగి సూర్యవంశీ రాజులు లెక్కలేనంతమంది ఉంటారు. కిస్కా భీ తో నామ్ హై నహీ, ఎవరి పేరు లేదు. 1250 वर्ष का किसको पता नहीं है, 1250 సంవత్సరాల గురించి ఎవరికీ తెలీదు. ఫిర్ లక్ష్మీనారాయణ కా రాజ్య కహా తక్ చలా, తిరిగి లక్ష్మీనారాయణుల రాజ్యం ఎక్కడి వరకు నడిచింది, ఇది ఎవరికీ తెలీదు. లక్ష్మీనారాయణుల రాజ్యం గురించి ఎవరికీ తెలీదు. ఇంకా 1250 సంవత్సరాల గురించే తెలియనప్పుడు లక్షల సంవత్సరాల గురించి ఎలా తెలుస్తుంది. కిస్కి భీ బుద్ధి కామ్ నహీ కర్తీ, ఎవరి బుద్ధి పని చేయట్లేదు. అభి తుమ్ ఛోటే ఛోటే ఝట్ సమఝా సక్తే హో, ఇప్పుడు మీరు చిన్న చిన్నవారు వెంటనే తెలియచేయగలరు, ఇది చాలా సహజం. భారత్ కీ కహానీ హై, సారీ స్టోరీ హై, ఇది భారతదేశం యొక్క కథ, మొత్తం స్టోరీ అంతా కూడాను. సత్యుగ్ త్రేతా మే భీ భారతవాసీ రాజాయే థే, సత్య త్రేతాయుగంలో కూడా భారతవాసీ రాజులు ఉండేవారు. వేరువేరు చిత్రాలు కూడా ఉన్నాయి. यहाँ तो हज़ारों वर्ष कह देते हैं, बाप कहते हैं यह है ही 5000 वर्ष की कहानी, ఇక్కడ 1000 సంవత్సరాలు అంటారు. బాబా అంటున్నారు ఇది 5000 సంవత్సరాల యొక్క కథ. आज से 5000 वर्ष पहले लक्ष्मी नारायण का राज्य था, डिनाइस्टी थी, फिर पुनर्जन्म लेना पड़े. నేటికి 5000 సంవత్సరాల ముందు లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది, లక్ష్మీనారాయణుల వంశం ఉండేది, తిరిగి పునర్జన్మలు తీసుకోవాల్సి ఉంది. छोटी छोटी बच्चियाँ इतना थोड़ा भी बैठ समझाए तो समझेंगे ये तो बहुत अच्छी नॉलेज पड़ी हुई है. చిన్న చిన్న పిల్లలు కూడా ఇంత కొంచెం కూర్చుని తెలియచేసినా అందరూ అనుకుంటారు ఇది చాలా మంచి జ్ఞానం వీరు చదువుకున్నారు అని. ఏ सुपरिचल नॉलेज सिवाय सुपरिचल फादर और कोई के पास है नहीं. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఆత్మిక తండ్రి వద్ద తప్ప ఇంకెవరి వద్ద లేదు. तुम कहेंगे हमको भी सुपरिचल फादर ने आकर बताया है, మీరు అంటారు కదా మాకు కూడా పరమాత్మ తండ్రి వచ్చి తెలియచేశారు. ఆత్మ శరీర్ ద్వారా సున్తి హై, ఆత్మ శరీరం ద్వారా వింటుంది. ఆత్మ హీ కహేగి హమ్ ఫలానా బంతే హై, ఆత్మే అంటుంది మేము ఫలానాగా అవుతాము అని. సెల్ఫ్కు మనుష్య రిలైజ్ నహీ కర్తే, కానీ స్వయాన్ని మనుషులు అనుభవం చేసుకోరు. హమ్కో బాప్నే రిలైజ్ కరాయా హే, బాబా అయితే మనకి అనుభవం చేయించారు. హమ్ ఆత్మ 84 జన్మ పూరే లేతే హై, మేము ఆత్మలం పూర్తి 84 జన్మలు తీసుకుంటాం. ऐसी ऐसी बातें बैठ समझाए तो कहेंगे इनको तो बहुत अच्छी नॉलेज है. ఇలాంటి విషయాలు కూర్చోబెట్టి తెలియచేసినట్లయితే అంటారు వీరి జ్ఞానం చాలా బాగుంది అని. గాడ్ నాలెడ్జ్ఫుల్ హెనా, భగవంతుడు జ్ఞాన సాగరుడు కదా. गाते भी है गॉड इज नॉलेजफुल ब्लिसफुल लिबरेटर गाइड, परंतु कहाँ ले जाने वाला है ये कोई नहीं जानते हैं. అందుకే మహిమ చేస్తారు కదా భగవంతుడు జ్ఞాన సాగరుడు, దయాసాగరుడు, ముక్తి ప్రదాత, మార్గదర్శకుడు. కానీ ఎక్కడికి తీసుకువెళ్తారో ఎవరికీ తెలీదు, ఇది పిల్లలే తెలియచేయగలరు. सुपरिचल फादर नॉलेजफुल है, इसको ब्लिसफुल कहा जाता है. ఆత్మిక తండ్రి జ్ఞానసాగరుడు, వీరినే దయాసాగరుడని కూడా అంటారు. लिबरेट तब आकर करते हैं जब मनुष्य बहुत दुखी होते हैं, ఎప్పుడైతే మనుషులు చాలా దుఃఖీలు అవుతారో అప్పుడే వచ్చి ముక్తినిస్తారు.
एक रावण का राज्य होता है, ఒక రావణ రాజ్యం ఉంటుంది. హెవెన్లీ గాడ్ ఫాదర్ కహా జాతా హై, తండ్రినే స్వర్గ రచయిత అని అంటారు. హేల్ కో రావణ రాజ్య కహా జాతా హై, నరకాన్ని రావణ రాజ్యం అంటారు. ఏ నాలెడ్జ్ కిస్కో బ్యాట్ సునావో, झट कहेंगे ఏ సబ్కో చల్కర్ సునావో. ఈ జ్ఞానాన్ని మీరు ఎవరికి కూర్చోబెట్టి వినిపించినా వెంటనే అంటారు ఇది అందరికీ వినిపించండి అని. పరంతు ధారణ బహుత్ అచ్చి చహియే, కానీ అలా వినిపించాలంటే ధారణ కూడా చాలా మంచిగా ఉండాలి. प्रदर्शनी के चित्रों की मैगज़ीन भी है और भी समझेंगे तो इस पर बहुत सर्विस कर सकते हैं. ప్రదర్శనీలో చిత్రాల్లో మ్యాగజైన్స్ ఉన్నాయి, అర్థం చేసుకుంటారు, దీనిపైన సేవ కూడా చేయొచ్చు. ఏ బच्ची भी లండన్ में वहाँ अपनी टीचर को समझा सकती है. బాబా జయంతి బెహన్ గురించి చెప్తున్నారు. ఈ అమ్మాయి కూడా లండన్లో తమ టీచర్కి తెలియచేస్తుంది. వహా లండన్ మే ఏ సర్వీస్ కర్ సక్తే హై, అక్కడ లండన్లో కూడా ఈ సేవ చేయొచ్చు. దునియా మే ఠగి బహుత్ హై నా, ప్రపంచంలో మోసం చాలా ఉంది కదా. రావణ్ నే ఏకదమ్ సబ్కో ఠగ్ బనా దియా హై, రావణుడు అందరినీ ఒక్కసారి మోసం చేశాడు. బచ్చే సారే వరల్డ్ కి హిస్టరీ జాగ్రఫీ సమझा सकते हैं. పిల్లలు మొత్తం ప్రపంచం యొక్క చరిత్ర భూగోళం తెలియచేయచ్చు అని చెప్తున్నారు బాబా చెప్తున్నారు. लक्ष्मी नारायण का राज्य कितना समय चला, फिर फलाने संवत से इस्लामी बौद्धि क्रिश्चियन आते हैं. లక్ష్మీనారాయణుల రాజ్యం ఎంత సమయం నడిచింది, తిరిగి ఫలానా సంవత్సరం నుంచి ఇస్లామీ బౌద్ధి క్రిస్టియన్లు వస్తారు. వృద్ధి హోతే హోతే వెరైటీ ధర్మోं का झाड़ कितना बड़ा हो जाता है. వృద్ధి అవుతూ అవుతూ వెరైటీ ధర్మాల వృక్షం ఎంత పెద్దదైపోతుంది. ఆధా కల్ప్ కే బాద్ और धर्म आते हैं. అర్ధకల్పం తర్వాత ఇతర ధర్మాల వాళ్ళు వస్తారు. ऐसी ऐसी बातें ये बैठ सुनाए तो सुनने वाले इनको कहेंगे ये तो सुप्रीचल लीडर है, इनमें सुप्रीचल नॉलेज है. ఇలాంటి విషయాలు ఇక్కడ కూర్చోబెట్టి వినిపించినట్లయితే వినేవారు వీరిని అంటారు వీరు ఆధ్యాత్మిక లీడర్సు, వీరిలో ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది అని. ఏ ఫిర్ కహేగి ఏ నాలెడ్జ్ తో ఇండియా మే మిల్ రహీ హై, తిరిగి అంటారు ఈ జ్ఞానం ఇండియాలో లభిస్తుంది, భారతదేశంలో లభిస్తుంది అని. సుప్రీచల్ గాడ్ ఫాదర్ దే రహే హై, ఆత్మిక తండ్రి ఇస్తున్నారు, ఆయన బీజరూపుడు. ఇది ఉల్టా వృక్షము, బీజము జ్ఞానసాగరుడు. బీజ్కో ఝాడ్కే నాలెడ్జ్ హోగినా, బీజానికే వృక్షం యొక్క జ్ఞానం ఉంటుంది. ఏ వెరైటీ రిలీజన్ కా ఝాడ్ హై, ఇది వెరైటీ రిలీజన్ యొక్క వృక్షం. భారత్ కా డేటీ రిలీజన్ ఇన్కో కహా జాతా హై, భారతదేశం యొక్క దేవతా ధర్మం అని అంటారు. పహలే లక్ష్మీనారాయణ కా రాజ్య, ఫిర్ హోతా హై రామ్ సీతా కా రాజ్య. మొదట లక్ష్మీనారాయణుల రాజ్యం, తిరిగి సీతారాముల యొక్క రాజ్యం. ఆధా కల్ప్ ఏ చల్తా హై, ఫిర్ బాద్ మే ఆతే హై. అర్ధకల్పం ఇది నడుస్తుంది, మిగతావన్నీ కూడా తర్వాత వస్తాయి. ఇస్లామీ అలా బౌద్ధి వృక్షం వృద్ధిని పొందుతూ ఉంటుంది. ऐसे जाकर ए बच्ची भाषण करे और समझाए कि ये वृक्ष कैसे इमर्ज होता है. ఇలా వెళ్ళి ఈ అమ్మాయి భాషణ చేయాలి, తెలియచేయాలి ఈ వృక్షం ఎలా ఇమర్జ్ అవుతుందో, ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో తెలియచేయచ్చు. విలాయత్ మే తో ఔర్ కోయి హై నహీ, విదేశాల్లో ఇంకెవరూ లేరు. ఏ బచ్చి జాకర్ సమझाए कि अभी ఐరన్ ఏజ్ కా అంత్ హై. ఈ అమ్మాయి వెళ్ళి తెలియచేయాలి ఇది ఇనుము యుగం యొక్క అంతిమం, బంగారు యుగం రాబోతోంది అంటే వాళ్ళు చాలా సంతోషిస్తారు. బాబా యుక్తి బదలాతే रहते हैं, इस पर ध्यान देना चाहिए. బాబా ఉపాయం చెప్తూ ఉంటారు, దీనిపైన అటెన్షన్ ఇవ్వాలి. छोटे बच्चों को मान बहुत मिले, చిన్న పిల్లలకి చాలా గౌరవం లభించాలి. छोटा कोई हिम्मत का काम करते हैं तो उनको बहुत प्यार करते हैं. చిన్నవాళ్ళు ఎవరైనా ధైర్యంతో పనిచేస్తే వారిని అందరూ చాలా ప్రేమిస్తారు. बाप को ये होता है कि ऐसे ऐसे बच्चे इसमें अटेंशन दे तो सुप्रीचल लीडर बन जाए. బాబాకైతే ఇలా అనిపిస్తుంది, ఇలా పిల్లలు ఇందులో అటెన్షన్ పెడితే సుప్రీచల్ లీడర్స్ అవుతారు. సుప్రీచల్ గాడ్ ఫాదరే కూర్చుని జ్ఞానాన్ని ఇస్తున్నారు.
కృష్ణకు గాడ్ ఫాదర్ कहना भूल है. కృష్ణుని భగవంతుడు అనటం తప్పు. గాడ్ తో హే నిరాకార్, భగవంతుడు నిరాకారుడు. हम सब ఆత్మాయే బ్రదర్స్ है, ఓ బాప్ है. ఆత్మలీన మనందరం సోదరులం, అయిన తండ్రి. सब आयरन एज में जब दुखी होते हैं तब बाप आते हैं. ఎప్పుడైతే ఇనుము యుగంలో అందరూ దుఃఖీలైపోతారో అప్పుడే బాబా వస్తారు. जब फिर आयरन एज होता है तो बाप को गोल्डन एज స్థాపన करने आना होता है. ఎప్పుడైతే ఇనుము యుగం అయిపోతుందో అప్పుడు బాబా బంగారు యుగాన్ని స్థాపించేందుకు రావాల్సి ఉంటుంది. భారత్ ప్రాచీన సుఖ్ దామ్ థా, హెవెన్ థా, బహుత్ థోడే మనుష్య థే. భారతదేశం ప్రాచీన యుగంగా ఉండేది, స్వర్గంగా ఉండేది. అప్పుడు చాలా తక్కువ మంది మనుషులు ఉండేవారు అని చెప్తున్నారనమాట బాబా. బాబా చెప్తున్నారు, ఇస్మే డర్నేకి బాత్ నహీ. మిగిలిన ఆత్మలందరూ ఎక్కడ ఉండేవారంటే శాంతిధామంలో. ఇలా తెలియచేయాలి, ఇందులో భయపడాల్సిన విషయం అయితే లేదు అంటున్నారు బాబా. కహానీ ఖుషీసే బతాయి జాతీ హై. కథ ఖుషీగా చెప్పడం జరుగుతుంది. वर्ल्ड की हिस्ट्री जाग्रफी कैसे रिपीट होती है, उनको कहानी भी कह सकते हैं. ప్రపంచం యొక్క చరిత్ర భూగోళం ఎలా రిపీట్ అవుతుంది, దాన్ని కథ అని కూడా అనొచ్చు, జ్ఞానం అని కూడా అనొచ్చు. తుమ్కో తో ఏ పక్కీ యాద్ హోనీ చాహియే. మీకు ఇది పక్కా స్మృతి ఉండాలి. బాప్ कहते हैं मेरी आत्मा में सारे झाड़ का ज्ञान है जो मैं रिपीट करता हूँ. బాబా అంటున్నారు, నా ఆత్మలో మొత్తం వృక్షం యొక్క జ్ఞానం ఉంది, అది నేను రిపీట్ చేస్తాను. నాలెడ్జ్ఫుల్ బాప్ బచ్చోంకో నాలెడ్జ్ దే రహే హే. జ్ఞాన సాగరుడు బాబా పిల్లలకు జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఈ జ్ఞానం బాబా అంటున్నారు మళ్ళీ మీరు ఇతరులకు ఇవ్వాలి. బోలో హా బులా సక్తే హై, క్యూంకి वो लोग जानना चाहते हैं कि भारत का प्राचीन राज्य क्या था. చెప్పండి, హా పిలుస్తాము అని. ఎందుకంటే వాళ్ళందరూ భారతదేశం యొక్క ప్రాచీన రాజయోగం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారు. భారతదేశం స్వర్గంగా ఉండేదని తెలియచేయాలి. అబ్ సన్యాసి క్యా సునాయింగే. ఇప్పుడు సన్యాసులు ఏం వినిపిస్తారు? సుప్రీచల్ జ్ఞానం కేవలం గీతలో ఉంది. తో ఓ జాకర్ గీతా మే సునాతే హే. వారు వెళ్ళి గీతే వినిపిస్తారు. గీతా కితనీ పడితే హే, కంఠ కడితే రహతే హే. గీత ఎంతగా చదువుతారు, కంఠస్థం చేసేస్తారు. బాబా చెప్తున్నారు, ఉస్ గీతా మే और जो బాబా సునాతే హే ఉస్మే బహుత్ ఫర్క్ హై. ఇదంతా మనుషులు తయారు చేశారు. బాబా చెప్పిన దానికి ఆ గీతకి రాత్రికి పగలికి ఉన్నంత తేడా ఉంది. జ్ఞానం ఇచ్చింది తండ్రి అయితే కృష్ణుడు పేరు వేశారు. సత్యుగ్ మే కృష్ణకు ఏ నాలెడ్జ్ హై నహీ. సత్యుగంలో కృష్ణుడికి జ్ఞానం లేదు. నాలెడ్జ్ ఫుల్ తండ్రి. कृष्ण की आत्मा जब सतयुग में थी तब तो నాలెడ్జ్ హై నహీ. కృష్ణుడి ఆత్మ ఎప్పుడైతే సత్యుగంలో ఉండేదో అప్పుడు జ్ఞానమే లేదు. తోక ఎంత ముడుచుకుపోయింది. ఈ విషయాలు విదేశాలు కూడా వెళ్ళి చెప్పచ్చు, భాషణ చేయొచ్చు. చెప్పండి, ప్రపంచం యొక్క చరిత్ర భూగోళం యొక్క జ్ఞానం మేము మీకు ఇస్తాము అని. భగవంతుడు స్వర్గాన్ని ఎలా స్థాపన చేస్తారు, స్వర్గం నరకంగా ఎలా అవుతుంది, సో మీకు కూర్చోబెట్టి మేము తెలియచేస్తాము. ఇలా ప్రాక్టీస్ చేయటం ద్వారా బాగా రాస్తారు. యహా సే బాబా కోయి కో బాహర్ బేచ్ సక్తే హై. ఇక్కడి నుంచి బాబా ఎవరినైనా బయటకు పంపించవచ్చు. 7 రోజుల్లో తెలివైన వారిగా అవుతారు. నాలెడ్జ్ బడి సహజ్ హై. ఇందులో సేవ యొక్క అభిరుచి ఉండాలి. ఈ జ్ఞానం చాలా సహజమైంది. ఇది పాత చీచీ ప్రపంచం అంటున్నారు బాబా. స్వర్గకే ఆగే ఏ పురానీ దునియా జైసే గోబర్ మిసల్ హై, ఇన్సే బాన్స్ ఆతీ హై. స్వర్గం ముందు చూస్తే ఈ పాత ప్రపంచం ఒక పేడ లాంటిది, దీని నుంచి వాసన వస్తుంది అని చెప్తున్నారు బాబా. అది బంగారు ప్రపంచం, ఇది పేడ ప్రపంచం, మురికి ప్రపంచం. పిల్లలైన మీకు తెలుసు కదా, మేము ఈ శరీరాన్ని వదిలి వెళ్ళి రాజకుమారులుగా అవుతాము. అక్కడ స్కూల్లో చదువుకునేందుకు వస్తాము. అక్కడ విమానాలు ఉంటాయి, ఫుల్ ప్రూఫ్ ఉంటాయి, ఫుల్ గ్యారంటీ. ఏ ఖుషీ బచ్చోं के अंदर रहे तो कभी भी कोई बात में रोना नहीं आए. ఈ సంతోషం పిల్లల్లో ఉంటే ఎప్పుడు ఏ విషయంలో ఏడుపు రాదు. తుమ్ సమజ్తే హో నా కి హమ్ ప్రిన్సెస్ బనేంగే. మీరు అర్థం చేసుకున్నారు కదా, మేమే యువరాజు యువరాణిలుగా అవుతాము.
మరి మీకెందుకు లోపల ఖుషి ఉండకూడదు? భవిష్యమే ऐसे స్కూల్ మే జాయేంగే, భవిష్యత్తులో మేము ఇలా స్కూల్కి వెళ్తాము, ఇలా చేస్తాము అని. బచ్చోं को पता नहीं क्यों भूल जाता है, పిల్లలకి తెలియట్లేదు ఎందుకు మర్చిపోతారో. बहुत नशा चढ़ना चाहिए, చాలా నషా ఎక్కాలి. अच्छा मीठे मीठे सिखिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ ఫస్ట్ పాయింట్, इस पुरानी चीची गोबर मिसल दुनिया को बुद्धि से भूल सतयुगी दुनिया को याद कर अपार खुशी व नशे में रहना है. ఈ పాత చీచి పేడలాంటి ఈ ప్రపంచాన్ని బుద్ధితో మర్చి సత్యుగి ప్రపంచాన్ని తలుచుకుంటూ అపారమైన సంతోషంలో నషాలో ఉండాలి. ఎప్పుడూ ఏడవకూడదు. రెండో పాయింట్, బాప్ జో గుహ్య రమణీక్ బాతే సునాతే హై ఉన్హే ధారణ్ కర్ సబ్కో సమఝానా హై. బాబా ఏదైతే గుహ్యమైన రమణీక విషయాలు వినిపిస్తున్నారో దాన్ని ధారణ చేసి అందరికీ వినిపించాలి, తెలియచేయాలి. స్పిరిచువల్ లీడర్ యొక్క టైటిల్ తీసుకోవాలి. వరదానము, कर्म करते हुए कर्म के बंधन से मुक्त रहने वाले सहज योगी स्वतः योगी भव. कर्म చేస్తూ కర్మ బంధనాల నుండి ముక్తులయ్యే సహజ యోగి స్వతః యోగి భవ. जो महावीर बच्चे हैं उन्हें साकारी दुनिया की कोई भी आकर्षण अपनी तरफ ఆకర్షిత్ नहीं कर सकती. ఎవరైతే మహావీర్ పిల్లలు ఉన్నారో వారిని ఈ సాకార ప్రపంచం యొక్క ఏ ఆకర్షణ తమ వైపుకు ఆకర్షితం చేయదు. वे स्वयं को एक सेकंड में न्यारा और बाप का प्यारा बना सकते हैं. వారు స్వయాన్ని ఒక్క సెకండ్లో అన్నింటికీ అతీతం మరియు బాబాకి ప్రియంగా తయారు చేసుకోగలరు. डायरेक्शन मिलते ही शरीर से परे अशरीरी आत्माभिमानी बंधन मुक्त योगयुक्त स्थिति का अनुभव करने वाले ही सहज योगी स्वतः योगी सदा योगी कर्मयोगी శ్రేష్ఠ యోగి है. డైరెక్షన్ లభించగానే శరీరం నుండి అతీతంగా అశరీరి ఆత్మాభిమాని బంధనముక్తి యోగియుక్త స్థితిని అనుభవం చేసుకునేవారే సహజ యోగి స్వతः योगी सदा योगी कर्मयोगी श्रेष्ठ योगीలు. वो जब चाहे जितना समय चाहे अपने संकल्प श्वास को एक प्राणेश्वर बाप की याद में స్థిత్ కర్ సక్తే హై. వారు ఎప్పుడు కావాలనుకుంటే ఎంత సమయం కావాలనుకుంటే అంత సమయం తమ సంకల్పాన్ని శ్వాసని ఒక్క ప్రాణేశ్వరుడైన బాబా స్మృతిలో స్థిరం చేయగలరు. స్లోగన్, ఏక్ర स्थिति के श्रेष्ठ आसन पर विराजमान रहना यही तपस्वी आत्मा की निशानी है. ఏకీరస స్థితి యొక్క శ్రేష్ఠ ఆసనంపై విరాజమానమై ఉండటమే ఇదే తపస్వి ఆత్మ యొక్క గుర్తు. అచ్చా, ఓం శాంతి.